వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్ర ఆనంద్ ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. చెప్పండి మేడం, ఇక్కడ రేవంత్ రెడ్డి మీడియాను టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడవలసి వస్తుంది రాష్ట్రంలో? ముఖ్యంగా సోషల్ మీడియా మీద ఎందుకు విసురుపడుతున్నారు? ఇవాళ నిమిషాల్లో క్షణాల్లో వాస్తవాలను వార్తలను ప్రపంచానికి తెలియజేసే విధంగా సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ పనిచేస్తూ ఉంది. మరి తన వైఫల్యాల్ని, రేవంత్ రెడ్డి గారి వైఫల్యాల్ని, ప్రభుత్వ వైఫల్యాల్ని క్షణాల్లో మరి తెలంగాణ సమాజానికి ప్రపంచానికి తెలియజేస్తున్నారనేటువంటి అక్కసుతోనే ఇవాళ మీడియా మీద తన కోపాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించడం జరిగింది. యావత్తు తెలంగాణ చూస్తూ ఉన్నది. మరి ఆయన మాట తీరు ఎంత మాత్రం బాగలేదు. ఎట్లా విలేకరులను, జర్నలిస్టులను పట్టుకొని ఎంత దుర్మార్గంగా మాట్లాడతాడు. మరి ఇవాళనే కాదు, ఇవాళ ఈయన పాలనలో కాదు, నాడు కేసీఆర్ పాలనలో అయినా జర్నలిస్టు పనిచేసిండ్రు కదా. అప్పుడు మెచ్చుకుంటావు ఎట్లా, అప్పుడు ప్రశంసిస్తావు ఎట్లా, అప్పుడు వాళ్ళకు ఇది చేస్తావు ఎట్లా, ఇప్పుడు ఈ రకంగా నువ్వు నిందించడమేంది? అప్పుడు అదే పాత్ర, ఇప్పుడు అదే పాత్ర వాళ్ళు పోషించేది. ప్రజల పక్షాన మీడియా ఉంటుంది, ప్రజల కోసం మాట్లాడుతుంది, ప్రజాభిప్రాయాన్ని సేకరించి చూపిస్తుంది. అంటే ఇక్కడ జర్నలిస్టులను నా ముందట మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారా అని చెప్పేసి ఇక్కడ ఆయన అనడం జరిగింది. ఎందుకు ఇంత కసి ఎందుకుంది జర్నలిస్టుల పైన అనేది ఎవరికి అంత చిక్కడం లేదు. అంటే ఇప్పుడు ఆయన సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియాలని మెయిన్ ఛానల్స్ లేకుండా కూడా ఆయన రాజ్యాధికారంలోకి వచ్చిండా, ఈరోజు ముఖ్యమంత్రి అయిందా? ఎంత మాత్రం ఆయన ఈ సోషల్ మీడియా లేకుండా రాలేడు. మీడియా లేకుండా ఏమీ లేదు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిలాగా మీడియా ఉంటుంది కదా. సో జర్నలిస్టులు మాత్రం మనుషులు గారా? వాళ్ళని ఎందుకు అంత తక్కువగా చూడాలి? కాలు మీద కాలేసుకొని కూర్చుంటారా, పల్ల చెంపలు వాయించాలని ఉన్నది ఏం భాష అది? నువ్వు ప్రజలని అదే మాట, ప్రతిపక్షాలతోనే అదే మాట, ఇటు జర్నలిస్టులతో అదే మాట, మహిళా జర్నలిస్టులను చూడకుండా అసెంబ్లీ సాక్షిగా నువ్వు మాట్లాడుతావు కదా ఇదే మాట. మరి అర్ధరాత్రి జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది కదా. ఇది మరి ఎంత మాత్రం సభ్య సమాజం అంగీకరించే పరిస్థితిలో లేదు. ఇది సరికాదు. ఈ తీరు, రేవంత్ రెడ్డి గారి తీరు సరికాదు. ఆయన వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయో అని, మీడియా ఎక్కడ బయటపడుతుందో అనేటువంటి భయంతో ఈ హెచ్చరికలు ఎందుకు, ఈ ముందస్తు హెచ్చరికలు, మీడియాకు హెచ్చరికలు జారీ చేసి నువ్వు ఎంతసేపు గుప్పిట్లో ఆపగలుగుతావు? నీ వైఫల్యాన్ని ఎంతసేపు కప్పిపుచ్చుకోగలుగుతావు? రేవంత్ రెడ్డి గారు, మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మీడియాను బెదిరిస్తే, హెచ్చరిస్తే సరిపోదు. మీడియా హెచ్చరికలు ఎంత మాత్రం ఇది సరైన విధానం కాదు. మీరు మీ పద్ధతి మార్చుకోవాలి. మీడియాను, జర్నలిస్టులను బెదిరించే వైఖరి విడనాడాలి. నాడు ఒప్పు అవుతుంది ఎట్లా, నేడు తప్పు అవుతుంది ఎట్లా? నాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మీడియా సహకారం తీసుకుంటారు, నాడు బలి అంటారు, నేడు పల్ల చెంపల వల్ల కొడతా అంటారు. ఇది సమంజసం కాదు. జర్నలిస్టుల పట్ల మీ వైఖరి, మీడియా జర్నలిస్టుల పట్ల, డిజిటల్ మీడియా పట్ల మీ వైఖరి ఎంత మాత్రం ఇది సరికాదు. పద్ధతి మార్చుకోవాలి. లేదా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇంకా రెట్టింపు దాంతో వాళ్ళు కసితో పనిచేస్తారు. మీరు ఇట్లా వాళ్ళని హెచ్చరిస్తే వాళ్ళు భయపడరు. మీరు అర్ధరాత్రి ఆడపిల్లల్ని అరెస్ట్ చేస్తే గుడ్డలిప్ప తీసి ఉరికిచ్చి కొడతా అంటే భయపడ్డారు ఎవరైనా? చూపించట్లేదా? ఇంకా కసి పెరుగుతుంది. మీరు ప్రజలకు చేస్తున్నటువంటి మోసాలను, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని తీరు, అబద్ధపు ప్రచారాలు స్పష్టంగా ప్రజలకు తెలియజెప్పాలని మీడియా చూస్తుంది. పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యం అని నాడు నార్లవారు అన్నారు. ఇవాళ మీడియా పత్రిక స్థానంలో మీడియా వచ్చింది. 10,000 సైన్యం కాదు, 10 కోట్ల సైన్యంలాగా పనిచేస్తుంది. ప్రతి వ్యక్తికి ఇవాళ డిజిటల్ మీడియా చేరుతుంది, సోషల్ మీడియా చేరుతుంది. ప్రధాన మీడియా కంటే చురుకైన పాత్ర మీడియా పోషిస్తూ ఉంది. అందరు ఎవరి బాధ్యత వాళ్ళు. మరి దాన్ని తక్కువ ఒంట్లో పెద్ద ఎముక పనిచేస్తుంది, చిన్న ఎముక పనిచేయదని ఉండదు కదా. ప్రతి అంశం, ఈ చిన్న నరమైనా పెద్దది ఏదైనా శరీరంలోని ప్రతి భాగం పనిచేయాల్సిందే. వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని అంగాలు ఈ కాలంలో, నవేడేస్లో మరి తప్పకుండా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంటాయి, ఎండగడుతూనే ఉంటాయి. ప్రతిపక్షాలదైనా ఇప్పుడు బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేదు, వాళ్ళ విధానం కూడా ఎండగడుతారు. ప్రజల పక్షాన బీజేపీ నిలబడతలేదు, ప్రజల పక్షాన బీజేపీ మాట్లాడతలేదు. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి హామీ బీసీలకు 42% స్థానిక సంస్థల్లో కోటా విషయం వీళ్ళు నానబెడతా ఉంటే బీజేపీ ప్రశ్నిస్తలేదు, బీజేపీ అడుగుతలేదు. అది కూడా చెప్తారు ప్రజలు. ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో అని చెప్పిన ఈ కాంగ్రెస్ సర్కార్
దాన్ని చట్టసభలో పెట్టుతున్నాము అని చెప్పేసి వాళ్ళు శాసనసభలో పెట్టి ఆమోదం తెలిపి రాష్ట్రపతి దగ్గరికి కూడా పంపించారు. మరి రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉండంగా పెండింగ్లో ఉండంగానే ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు? అన్ని డ్రామాలు. బీసీలు నమ్ముతారు అనుకుంటున్నారు ఈ నాటకాలను. రేవంత్ సర్కార్ ఆడుతున్నటువంటి నాటకాలను బీసీలు నమ్మరు. ఈ నాటకాలు, ఈ డ్రామాలు, ఈ కుటిల ఎత్తుగడలు అన్ని పాత చింతకాయ పచ్చడి. ఇప్పుడు అందరూ ఎవరేంటి అనేది స్ఫటికంత స్పష్టం. మీ ఆలోచనలు ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, చిత్తశుద్ధితో చేస్తున్నారా, ఎట్లా చేస్తున్నారు, బీసీల పట్ల మీ ఆలోచన విధానం ఏంది, దీన్ని ఎన్నికల వరకే వాడుకున్నారా, ముందర ఏమన్నా చేయబోతున్నారా? ఇదంటే ఇప్పుడు మీరు 50 సార్లు ఢిల్లీకి తిరిగిన పెద్ద మనిషి మొన్నొక్కసారి తప్ప ఎప్పుడైనా రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగినరా? ప్రధానమంత్రిని ఇన్నిసార్లు కలిసిండ్రు, ఒక్కసారన్నా ఈ అంశం గురించి మాట్లాడినరా? ఇదేది లేదు కదా. మరి దీంతో స్పష్టమైతే లేదా బీసీలకు? ఇట్లా అడుగడుగునా మోసగిస్తూ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి బీసీలను మోసగిస్తూనే వస్తున్నది కాంగ్రెస్. ఇప్పుడు కొత్త మోసం కాదు ఇది. కాకపోతే మరొక్కసారి, ఎందుకంటే వీళ్ళ చట్టము, రాజ్యాంగము దీని పరిధిలో కాకుండా రేవంత్ రెడ్డి సర్కారు స్వయంగా చేయదగ్గ అనేక హామీలు బీసీలను ఉద్దేశించి కామారెడ్డిలో ఇచ్చిండ్రు. ఆ హామీలు మరి స్థానిక కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో బీసీలకు వాటా ఇస్తామన్నారు, బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్నారు, రజకుల కోసము, చేనేత కార్మికుల కోసము, వృత్తి పనుల కోసము కులాల వారిగా లిస్టు చదివిండ్రు. మరి ఎన్ని కోట్లు ఇస్తామనేది కూడా ఆ కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిండ్రు. ఏ ఒక్క హామీ వాళ్ళు చెయ్యగలిగింది కార్పొరేషన్ చైర్మన్లో కానీ మంత్రివర్గంలో కానీ బీసీల న్యాయమైన వాటా వీళ్ళు ఇవ్వలేదు. అంటే ఇక్కడ అన్ని పార్టీలు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ అంటే అఖిలపక్షం కూడా ఒప్పుకున్నారు కూడా. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబరాలు కూడా చేసింది ఈ రాష్ట్రంలో. 42% మీద బీసీలకు అవకాశం దక్కుతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పర్సెంటేజ్ ఇచ్చేస్తున్నాం 42% అని. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తూ ఈరోజు చేతులు ఎత్తేసింది. దీన్ని ఎట్లా చూడాలి? తొందరపడి ఓ కోయిల ముందే కూసింది. కోయిల కూసిందంటే వసంతం వచ్చిందని ప్రకృతి పూలకిస్తుందని అనుకున్నది కాంగ్రెస్. బీసీ సమాజం అంతా గంతులేస్తుంది తమతో పాటు, ఆహో ఓహో అని సంబరాలు చేసుకుంటుంది అనుకున్నారు. కానీ కాదు, వీళ్ళ ఉద్దేశం లేదు, ఇచ్చే ఉద్దేశం లేదు, చిత్తశుద్ధి లేదు బీసీల పట్ల అనేది స్పష్టమైంది. బీసీ సమాజానికి, తెలంగాణ సమాజానికి అందరికీ తెలిసింది. ఉత్త డ్రామా, ఉత్త నాటకం తప్ప ఇదేం లేదు. ఆర్డినెన్స్ అంటారు, లేదంటే మేము పార్టీ పరంగా ఇస్తామంటారు, లేదంటే మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అంటే ఈ నానబెట్టే ధోరణి. ఎవరిని అడిగి మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు? మేము సెంట్రల్లో, కేంద్రంలో అధికారంలోకి వస్తే డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పిండ్రా? రాష్ట్ర పరిధిలోనే చెప్పిండ్రు కదా. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ డిక్లరేషన్ను మేము అమలు చేస్తామని చెప్పిండ్రు. రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిండ్రు, మాట మీద నిలబడాలి. కాంగ్రెస్ చరిత్రలో మాట మీద నిలబడ్డ దాఖలాలు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మాట మీద నిలబడ్డ దాఖలా ఒక్కటన్నా ఉన్నదా? ఆ సందర్భం ఒక్కటన్నా ఉన్నదా? లేదు కదా. రైట్. ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యేటప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ అప్పుడే చెప్పింది 9వ షెడ్యూల్లో చేర్చవలసిన అవసరం ఉంది అనే అంశాన్ని లేవనెత్తింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మరి అంతా రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లున్నది కథ కాంగ్రెస్ది. ఈ ప్రశ్న ఎవరి మీద? ఈ బిల్లు అక్కడికి పంపించినప్పుడు దానికోసం 9th షెడ్యూల్లో చేర్చేందుకు దానికి అవసరమైన కసరత్తు చేసి రాష్ట్ర స్థాయిలో అఖిలపక్షాన్ని పిలిచి ఏం చేద్దామని మాట్లాడి అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి కదా వెళ్ళాలి. మీరు ఇక్కడ నేల విడిచి సామె ఎట్లా చేస్తారు? మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో ఓడిపోయినట గల్లీలో వచ్చి కొట్లాడతారట. ముందే గల్లీలో ఇంటే గెలిచి రచ్చ గెలవాలి కదా. ముందు ఇక్కడ గల్లీలో నువ్వు గెలవాలి కదా. ఇక్కడ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, అందరినీ కలుపుకోవాలి, అందరికీ లేఖలు రాసి అందరినీ కలుపుకొని మీరు ఇక్కడ మాట్లాడుకొని అందరు కలిసి ఢిల్లీకి పోవాలి. ఇక్కడ చేయలేదు. ఇక్కడ చేయకుండా మేము 2000 మంది పోయినాం, ఇంతమంది పోయినాం. ఎందుకు? నిష్ప్రయోజనమైనటువంటి పని, ప్రదర్శనకు మాత్రమే ఉపయోగపడే పని మీరు ఎంత చేస్తే ఏం లాభం? ఉత్తగా చూపించుకోవడానికి. అంటే ఇక్కడ అఖిలపక్షం కూడా ఒప్పుకున్నది కాబట్టి మరి ఎవరెవరికి కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకు విన్నపాలు వచ్చేసినాయి, ఢిల్లీలో ధర్నా చేస్తున్నాం బీసీ రిజర్వేషన్ పైన అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వచ్చిందా, లేకుంటే కమ్యూనిస్టులకు వచ్చిందా, వామపక్ష వాళ్ళకి వచ్చిందా, లేకుంటే ఎవరెవరికి ఇక్కడ ఆహ్వానించి ఢిల్లీలో వీళ్ళందరినీ కలుపుకొని ఎందుకు చేయలేకపోయింది ఇక్కడ రేవంత్ రెడ్డి ఢిల్లీలో దీక్ష? కేవలం కాంగ్రెస్ లీడర్లు ఎందుకు పోవాల్సి వచ్చింది?
ఇది కాంగ్రెస్ ధర్నానే అని చెప్పిండ్రు. అఖిల పక్షాన్ని వాళ్ళు పిలవలేదు, ఆహ్వానించలేదు. కాంగ్రెస్ పార్టీ చేసే పార్టీ పరంగా చేసే ధర్నాకు అఖిల పక్షం ఎట్లా పోతుంది? అఖిల పక్షానికి మీరు ఏం ఆహ్వానాలు ఇచ్చిండ్రు? అఖిల పక్షాన్ని మీరు పిలవలేదు కదా. ఇది అఖిల పక్ష ధర్నా అని చెప్పిండ్రా? అందరం కలిసి చేద్దామని చెప్పిండ్రా? పదండి అని ఎవరికైనా ఏ పార్టీకైనా లేఖలు రాసిండ్రా? అటు కమ్యూనిస్టులకు అయితేనేంది, ఇటు ఎంఐఎంకి అయితేనేంది, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు, బీజేపీకి, ఏ పార్టీకి మీరు లేఖ రాయలేరు, ఏ పార్టీని ఆహ్వానించలేరు. మీకుగా మీరు ఇది పార్టీ కార్యక్రమం అని చెప్పుకొని ఢిల్లీకి పోయి అక్కడ బీరాలు వాళ్ళకి బూట్లు చెప్పులు మోస్తున్నారా మీరు అని బీఆర్ఎస్ని అంటాడు. రేవంత్ రెడ్డి గారు మీరు మోదీ గారి చెప్పులు మోస్తున్నారా, మీరెందుకు మాట్లాడారు అంటారు. పాపం ఏ పని చేసినా ఆయనకు అవే మాటలు వస్తాయి. ఏ పని చేస్తూ రాజకీయాల్లో ఎదిగిండో అదే. ఎందుకంటే గత కాలంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో యనమల రామకృష్ణుడు గారి చెప్పులు, మరి చంద్రబాబు నాయుడు గారి చెప్పులు మోసిండ్రు కదా. అదే అలవాట్లో ఇవాళ బీఆర్ఎస్ని అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. అంటే ఇక్కడ రైతు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయలేకపోయిండు. రైతుల భరోసా అన్నాడు, భరోసా చేయలేకపోతున్నాడు. నిరాశ కలిగింది. మళ్ళా ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అన్నాడు, మోసమే జరిగింది. ఇప్పుడు తాజాగా బీసీ బిల్లు అని చెప్పేసి బీసీలకు కూడా మోసం చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి? సమస్త తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రజానికాన్ని దోకా చేస్తూ ఉన్నాడు. ప్రజానికానికి ఒక్క అంశంలో కాదు, 20 నెలల పాలనలో వంచన తప్ప, ప్రజా వంచన తప్ప పాలన అయితే లేదు. ఏ రంగంలో చూసినా అటు విద్యార్థులు గురుకులాల్లో, విద్యార్థులు ఆశ్రమ పాఠశాలలో పిట్టలాగా రాలిపోతూ ఉన్నారు. అటు అన్నదాతలు, కరెంటు కోతలు, ఎరువుల కొరత ఒక్క సమస్య కాదు, అటు విద్యుత్తు సమస్య, రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల సుడిగుండంగా ఆయన ఆ నోటితో ఆనాడు అంటాడు, ఈనాడు ఆ విషయమే పట్టించుకోడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాట వేరు, ఇప్పుడు పాలకపక్షంలోకి వచ్చిన తర్వాత కనీస చర్యలు ఉండవు, కంటి తుడుపు చర్యలు ఉండవు. అట్లాంటి పాలన ఇప్పుడు నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజలకు కక్కచ్చింది. చెప్పాలంటే ప్రజల భాషలో చెప్పాలంటే చీత్కరించుకుంటున్నారు. ఉమ్మేసే స్థాయిలో, కక్కే స్థాయిలో ఈ పాలన ప్రజల పట్ల ఆయన తీరు ఉన్నది. ఇంకా విసిగి వేసారు ఉన్నారు. ఇంకా 20 నెలలే గడిచినాయా, ఇంకా 3 ఏళ్ళు ఎట్లా గడపాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అయినా ఇప్పుడు రేవంత్ సర్కారుకు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేంత ధైర్యం లేదు. అందుకని వీళ్ళు మేము బిల్లు వచ్చినాకనే పెడతాం, రిజర్వేషన్లు ఇదైనాకనే పెడతామని వాయిదా వేయాలని చూస్తుండ్రు. ప్రజాక్షేత్రంలోకి, ప్రజా కోర్టులోకి ఏ రకంగా అటు ఆ 10 మంది ఎమ్మెల్యేలు, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు పోయే ధైర్యం లేదు. ఇటు స్థానిక సంస్థల్లో ఎన్నికలకు పోయే ధైర్యం లేదు. ప్రజా కోర్టులోకి అడుగుపెట్టే దమ్ము, ధైర్యం, సాహసం కాంగ్రెస్ చేసే పరిస్థితిలో లేదు. ఇది పరిస్థితి. అంటే ఇప్పటికి దాదాపుగా 20 నెలలు అయిపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఏది 6 గ్యారంటీలు అన్నారు, గాలికే వదిలేసారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 10 మందిని కలుపుకున్నారు. వాళ్ళ పైన కూడా ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పెట్టాలి, ప్రజల దగ్గరికి వచ్చారని మేము డిమాండ్ చేసినా కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. సో ఇక్కడ స్థానిక సమస్యలలో కూడా పెట్టడానికి సిద్ధంగా లేకనే కేవలం బీసీ బిల్లును అడ్డం పెట్టుకొని ఇక్కడ కాలం వెళ్ళదీస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్. కావాలని కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళపైన కేసులు నమోదు చేయడం అనేది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇంకో విషయానికి వస్తే జర్నలిస్టులతోని అధికారంలోకి వచ్చిన ఈ రేవంత్ రెడ్డి మీడియాతో అడ్డం పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మీడియాని చిన్నగా చేసి మాట్లాడుతున్నాడు, చెంప చల్లు అనిపిస్తూ అంటున్నాడు. రాబోయే ఎలక్షన్లలో ఈ జర్నలిస్టు సోదరులే ఆయనకు చెంప సల్లు మాట అట్లా చేస్తారు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘు, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.